అధ్యయనం ద్వారా, ఆలోచించటం ద్వారా మనం ఒక ఊహను అర్థం చేసుకోగలం. సాధన చేయటం ద్వారా మనం ఒక పద్ధతిని అర్థం చేసుకుని దాని వలన లాభం పొందగలం. కానీ అర్థం చేసుకోవడానికి మాస్టరు ఒక బోధన కాదు, అవగాహన చేసుకోవడానికి మాస్టరు ఒక పద్ధతి కాదు గదా! వారితో కలిసి జీవించటం ద్వారానే మాస్టరును అర్థం చేసుకోగలం. మాస్టరు ఒక సజీవ మూర్తి కాబట్టి వారితో కలిసి నివసించి వారి జీవన విధానాన్ని అర్థం చేసుకుని వారి సాన్నిధ్యం నుండి ప్రయోజనం పొందాలి. అందుకే మాస్టరు తనను తాను ఆవిష్కరించుకోవడానికి పదే పదే వీలైనన్ని మార్లు వీలైనన్ని చోట్లకు వెళ్ళవలసి వచ్చేది. ఒక శిష్యుడు తన గురువు ఇంటి పక్కనే నివసిస్తున్నప్పటికీ, ఆ రెండిళ్లను ఒక్క గోడే వేరు చేస్తున్నప్పటికీ, ఆ శిష్యుడు తన ఇంటికి తాళం వేసి గురువుతో పాటు వారం రోజులు నివసించాలి అని కొన్ని శతాబ్దాల క్రితం కబీర్ చెప్పిన మాటలను బాబూజీ మనకు పదే పదే చెప్పటంలో ఆంతర్యం ఇదే.